అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ కు బెయిల్ లభించింది. ప్రాథమిక ఆధారాల ప్రకారం హేమంత్ ఏ నేరానికి పాల్పడలేదని, బెయిల్ పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు లేవని భావిస్తూ బెయిల్ ఇస్తున్నామని జార్ఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను జనవరి 31న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాంచీలోని 8.86 ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులు తారుమారు చేయడం, నకిలీ పత్రాలతో కోట్ల రూపాయల భూమిని పొందారని ఈడీ ఆరోపించింది. హేమంత్ డిసెంబర్ 23, 2009న ఎమ్మెల్యే సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 11, 2010 నుంచి జనవరి 8, 2013 వరకు ఆయన జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. జూలై 15, 2013న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించిన తరువాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 29, 2019న మరోసారి గెలిచి రెండవసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సోరెన్ అరెస్టుకు ముందే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ కి జేఎంఎం పార్టీ సీనియర్ నేత చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని సోరెన్ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల వేళ తన పార్టీకి ప్రచారం చేసుకోవాలని సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయినా హేమంత్ కి బెయిల్ మంజూరు కాలేదు. కాగా నేడు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హేమంత్ కి బెయిల్ రావడంతో జేఎంఎం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.